ఓకే, కానీ ఆ ట్రై చేస్తుంది అనిపిస్తుంది, కానీ అతనికి ఉందా అనేది డౌట్. ఎందుకంటే 6 వారాల నుంచి నామినేషన్లోకి రాకపోతే అతని దగ్గరికి 2, 2, 3 7 నామినేషన్స్ పాయింట్స్ అతని దగ్గరికి స్లిప్లు వస్తే దాంట్లో 1, 2, 3 మనం ఉంచుకొని 6 వారాల నుంచి నామినేషన్లు రాలేదు మహాప్రభు, ఆ 2, 3 ఉంచుకొని ఎవడొకడు ముఖాన వేసి నామినేషన్ సుత్తి రీజన్స్ వేస్తే వాళ్ళు రివర్స్ ఇచ్చి వాళ్ళకే నువ్వు ఆ ట్యాగులు మిగతా ఇచ్చినా కూడా వాళ్ళకి ఏమీ చెప్పకుండా నువ్వు వెళ్ళి నామినేట్ చేస్తే అదే ట్యాగ్తో నిన్ను వచ్చే నామినేట్ చేస్తారు. లేదా ఆయేషా ఎవరికైతే ట్యాగులు ఇచ్చిందో వాళ్ళని వెళ్ళి ఇతను కానీ ముందుగా నామినేట్ చేస్తే వాళ్ళు రివర్స్ వచ్చి మాన్యుల్ని నామినేట్ చేస్తారు. ఒక్క రీజన్ దొరకలేదా? వాళ్ళని నామినేట్ చేస్తారని వదిలేసేయండి, గేమ్ అని కదా, ఏది చూడలేదు అతను, ఏది గమనించలేదు. తనుజ రిలేటెడ్గా వెనక ఎన్ని మాట్లాడాడు. తనుజాని నామినేట్ చేస్తా, భరణిని నామినేట్ చేస్తా, రామును నామినేట్ చేస్తా, రాము అసలు నచ్చలేదు 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 అని ఎన్నిసార్లు చెప్పాడు. వెరీ సేఫ్ ప్లేయర్ రాము. పాయింట్స్ అన్ని పెట్టుకుంటున్నాను, వాడేంది అంత మారిపోయాడు, అసలు నామెంతో వచ్చేసాడు తెలివిగా, అబ్బో రాముతో పని కదని భరణి గారి దగ్గర చెప్పాడు, రీతు దగ్గర చెప్పాడు, కళ్యాణ్ దగ్గర చెప్పాడు, నాకు గుర్తున్నంత వరకు సంజన దగ్గర కూడా చెప్పాడు. ఏంటి వాడు అట్లా మారిపోయాడని. వాడిని నామినేట్ చేస్తానని చెప్పింది కూడా ఉంది, తనుజాని నామినేట్ చేస్తానని చెప్పింది ఉంది. అలాంటప్పుడు ఒక్కటే పెట్టుకొని రాముని నామినేట్ చేయొచ్చుగా, తనుజాని నామినేట్ చేయొచ్చుగా, సేఫ్ గేమ్.